అండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు వారందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మీరెప్పుడు మీ కుటుంబ సభ్యులు మీరు ఎప్పుడు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఉగాది పూట మీరు అనుకున్న పనులన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అలాగే తెలంగాణ స్పెషల్ కట్ల పులుసు ఏ విధంగా వేస్తామో చూడండి. కట్ల పులుసు అనేది ఉగాదికి స్పెషల్ కర్రీ. అది ఫస్ట్ అయితే పని అంతా కంప్లీట్ అయిపోయాక ఉగాది పచ్చడి చేస్తున్నాం. మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు చేస్తుందా మమ్మీ ఎప్పుడెప్పుడు తాగుతుందా అని ఉన్నారు. కానీ తాగినాక వాళ్ళ రియాక్షన్ చూడరు ఒకసారి. ఉగాది పచ్చడిలో మన జీవితం కూడా తీపి ఒగరు చేదు ఉప్పు కారం లాగా మన జీవితం కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో సుఖాలు ఉంటాయి. అవిటిని దాటుకుంటూ ముందుకెళ్తేనే ముందుకెళ్ళగలుగుతాం. అందుకే మన జీవితంలో కూడా ఉగాది పచ్చడిలాగా అన్నీ ఉంటాయి. అన్నిటినీ ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలంతే. సో ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రాసెస్ చూసేయండి. ఉగాది పచ్చడి తాగుతూ మా పిల్లల రియాక్షన్ చూడుర్రి. తాగుతూ ఏమని చెప్తుండు, వాడి రియాక్షన్ లోపల చేయదు కారం ఉంది కానీ మీదికి వీడియో పెట్టినా సూపర్ సూపర్ అని అయితే చెప్తుండు. మా పాప కూడా అంతే సేమ్. వీడియో కోసం అయితే సూపర్ సూపర్ అని చెప్పింది కానీ లోపలనైతే ఎక్స్ప్రెషన్ అయితే వేరే ఉంది. ఆమె ఎక్స్ప్రెషన్ చూడుర్రు ఒకసారి. ఎందుకంటే పిల్లలు కొంచెం చేదున్నా కొంచెం కారం ఉన్నా తాగరు కదా. పెద్దవాళ్ళకైతే అలవాటు ఉంటుంది కానీ చిన్నపిల్లలకు అలవాటు ఉండదు కాబట్టి కొద్దిగా రియాక్షన్స్ వేరే ఉన్నాయి. కానీ నేను తాగినా మంచిగా ఉంది టేస్ట్ అయితే. మా అమ్మనైతే ఇప్పుడు కుడుకల పేరు వేయడానికి అయితే ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ అయితే చేప వరిసి వాళ్ళకి కుర్చీ లేచింది, వాళ్ళని కూర్చుండే పెట్టిండిగా. మా పిల్లలు అయితే నిన్న నుంచే వెయిటింగ్, ఎప్పుడెప్పుడు కుడుకల పేరు ఎత్తారా ఎప్పుడెప్పుడు తిందనరా అని వెయిటింగ్ చేస్తారు. మేము కూడా చిన్నప్పుడు అట్నే వెయిట్ చేద్దాం, కుడుకల పేరు ఎప్పుడెప్పుడు ఎత్తారా ఎప్పుడెప్పుడు తిందనరా అని. మాకు కూడా చిన్నప్పుడు కుడుకల పేరు వేసేటప్పుడు అయితే పల్లీలు కుడుక ప్లస్ బిస్కెట్లు అన్నీ కలిపి ఉండే. ఎప్పుడెప్పుడు తిన్నారు వేసినాక ఎంబడే జల్ది జల్దీ తిందు మొత్తం కంప్లీట్ చేద్దాము. మా విహాన్ బాబుకి వేసినాక ఎంబడే ఇక మా నియాన్స్కి వేసేదాకా ఆగుతాడు. రాదు చెల్లెకి ఇద్దరు కలిసి వేసుడు అయిపోయినాక తినుర్రా అంటే ఆగిండు. ఇద్దరు కలిసి వేసుడు అయిపోయినాక ఇక తినుడు స్టార్ట్ చేసిర్రు మొత్తం. నిన్న నుంచి మురిసిర్రు కుడుకల పేరు వేసినాక తినాలని. వేసినాకనైతే అట్లా 2-3 తిన్నారు కదా, అటు పక్కకి ఎట్టిరుగా అంతే. మా వాళ్ళు అయితే అంతే. మా డాడీ అయితే వీళ్ళు పుట్టిన నుంచి ఇదే ఫస్ట్ టైం కుడుకల పేరు వేయడం. అది పోయిన ఇయర్ వేసిండు. జస్ట్ మెమొరీగా ఉండిపోతుంది యూట్యూబ్లో పెట్టుకుంటే అని ఇది క్లిప్ యాడ్ చేసిన. మా డాడీ ఈరోజు ఫోన్ చేసిండు. మా డాడీ దుబాయ్లో ఉంటాడు అన్నట్టు. మా డాడీ ఈరోజు ఫోన్ చేసిండు, తాత కుడుకల పేరు వేయవా, పోయిన ఇయర్ లెక్క మాకు కుడుకల పేరు వేయవా అని అంటే నేను వచ్చినాక వేస్తాను అని చెప్పిండు మా డాడీ. నేను అనుకున్నప్పుడు పోయిన ఇయర్ తీసిన కావచ్చు వీడియో, అది యాడ్ చేద్దామని ఆయనతో యాడ్ చేసిన. ఎంతైనా కానీ డాడీ వేస్తే అది వేరే హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే శనగపప్పు ఉడకబెడుతున్నా. 1 అవర్ ముందే నానబెడితే మంచిగా ఉడుకుతుంది జల్దీ. ఆ పప్పు అయితే రెండిటికి పోలకును కట్లచారు చేసుకోవడానికి రెండిటికి ఉడకబెట్టినా ఒకటేసారి. ఆ పప్పు ఉడకబెట్టినాక నీళ్ళు అయితే సపరేట్ చేయాలి. ఆ సపరేట్ చేసిన నీళ్ళతోటే కట్లచారు చేసుకోవాలి. కొంచెం అంత పప్పు తీసుకొని గ్రైండర్ పట్టుకొని ఎవరిదాకా నీళ్లు అంపిన కొన్ని నీళ్ళు లేవో ఆ నీళ్ళనైతే ఈ పప్పు గ్రైండర్ చేసినాక కలుపుకోవాలి. ఈ పప్పు ఎందుకు వేద్దామంటే అందులో కొంచెం చిక్కగా కావడానికి, నీళ్లు మొత్తం పోతే ఇట్లా పల్సగా ఉంటుంది కాబట్టి ఈ పప్పు అయితే కొంచెం చిక్కగా కావడానికి చిక్కగా అవుతుంది అన్నట్టు చారు. కట్ల పులుసు నేను ఏ విధంగా చేస్తానో చూడుర్రి. కొంచెం అయితే చింతపండు తీసుకొని నానబెట్టుకున్నా. ఆ నానబెట్టుకున్న చింతపండు రసం అయితే అందులో పోసుకోవాలి. ఎవరిదాకా నీళ్ళల్లో పోసుకోవాలి. పోసుకొని కలుపుకొని ఉప్పు కారం వేసి అయితే మిక్సీ వేయాలి. ఉప్పు కారం కలిపినాకనైతే పొయ్యి మీద పెట్టుకొని అయితే మరగనియాలి కాసేపు. కట్ల పులుసు మరిగే లోపు అయితే నేనైతే ఎల్లిగడ్డ పొట్టు అయితే తీసుకొని ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఎల్లిగడ్డ జీలకర్ర వేసి దంచుకోవాలి. టేస్ట్ మంచిగా ఉంటుంది. అట్లనే మాకు ఉల్లాకు ఉంది కాబట్టి ఉల్లాకు వేసుకుంటున్నాం. ఉల్లాకు వేసుకుంటే కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇంకా
చారు మసులుతుండగానే కొంచెం అయితే మెంతి పౌడర్ వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి, బాగా వేసుకోవద్దు. ఏ చారులు వేసుకున్నా కానీ మెంతి పౌడర్ అయితే కొంచెం అంత వేసుకోవాలి కంపల్సరీగా, అది వేసుకుంటే టేస్ట్ వస్తుంది మంచిగా. ఇప్పుడైతే తాలింపు ఎత్తున్నా, ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని అవి గోలినాక మంచిగా ఉల్లాకి వేసిన. ఎల్లాకు 2 వేసుకుంటే మంచిగా ఉంటాయి, కానీ ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే ఎల్లాకు లేదు కాబట్టి ఉల్లాకితోటి పెడుతున్నా. ఉల్లాకి కూడా గోలినాక ఎల్లిగడ్డ జీలకర్ర దంచుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని మంచిగా గోలినాక పసుపు వేసుకొని తాలింపు కట్ల చారులో కలుపుకుంటే కట్ల చారు రెడీ. ఎంత టేస్ట్ ఉంటుంది అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కట్ల చారు అయితే. ఉగాది స్పెషల్ కర్రీ అంటే కట్ల చారే. నేను చేసిన కట్ల చారు అయితే సూపర్ టేస్టీగా ఉంది, నాకైతే ఫుల్ నచ్చింది, మంచిగా తిన్నా. మా పిల్లలు కూడా మంచిగా ఉందని చెప్పి మంచిగా తిన్నారు. ఏ పండగ స్పెషల్ కర్రీస్ ఆ పండగకి అయితే వేసుకోవాలి. ఉగాది పండగకి అయితే స్పెషల్ కట్ల పులుసు మాత్రమే. తెలంగాణ మొత్తానికైతే తెలుసు కట్ల పులుసు ఏంటిది అనేది అయితే. ఇప్పుడైతే ఆల్రెడీ ఉడకబెట్టిన శనగపప్పు ఉంది కదా, ఇదైతే గ్రైండర్లో పట్టుకుంటున్నా. ఓలప్పాలు చేసుకోవడానికి అయితే గ్రైండర్ పడుతున్నా. శనగపప్పు గ్రైండర్ కొంచెం పట్టినాక అందులో చక్కెర పోసి అయితే గ్రైండర్ పడతా నేను. ఈ శనగపప్పు గ్రైండర్ పట్టేటప్పుడే ఆలుకాయల పొట్టు తీసుకొని అయితే ఇత్తులు గ్రైండర్ పట్టుకోవాలి. ఆలుకాయల ఫ్లేవర్ తోటి అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది. బూరప్పాలు అంటాం, మా సైడ్ అయితే పోలప్పాలు కూడా అంటాం, 2 అంటాం. బూరప్పాలు అయితే టేస్ట్ మంచిగా ఉంటాయి, ఆలుకాయలు వేస్తే ఫ్లేవర్. ఓలలు చేయడానికి అయితే నేను మైదా పిండి వాడతాను. మైదా పిండితో అయితే సాఫ్ట్గా మంచిగా వస్తాయి అప్పాలు. ఫస్ట్ అయితే పిండి జల్లెడ పట్టుకొని పిండి అయితే ఫస్ట్ నెయ్యి వేస్తున్నా. పిండిలో నెయ్యి వేస్తేనైతే అప్పాలు సాఫ్ట్గా మంచిగా వస్తాయి. నెయ్యి అంతా కలిసేటట్టయితే పిండి మొత్తం మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకుంటా పిండి అయితే మంచిగా కలుపుకోవాలి. మైదా పిండి కాబట్టి కొద్దిసేపు ఎక్కువనే టైం పడుతుంది కలపడానికి. గోధుమ పిండితో కూడా వేయచ్చు, కానీ అంతగానే నచ్చిన గోధుమ పిండితో చేస్తే, మైదా పిండితో చేస్తే మంచిగా అనిపిస్తే సాఫ్ట్గా వేయడం. కొద్దిసేపు అయితే ముందే అప్పాలు చేసే ముందు ఒక అర్ధగంట ముందే పిండి కలిపి పెట్టుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత మంచిగా అవుతుంది. ఎంత స్మూత్గా అయిందో చూడుర్రి. 1/2 అవర్ తర్వాత పిండి ఇక బూరప్పాలు చేసుకున్నట్టయితే ఇక స్టార్ట్ చేసిన. బూరప్పాలు అయితే చేస్తున్నా. ఫస్ట్ పిండిని తీసుకొని కొంచెం ఇట్లా అనుకొని అయితే దానిలోనైతే పూర్ణం పెట్టుకొని తర్వాత దాల్తా నేను. ఎంత స్మూత్గా వస్తాయి చూడుర్రి బూరప్పాలు. ఎక్కువ పప్పు పెడితేనేమో కొంతమందికి నచ్చది, ఎక్కువ పప్పు పెట్టకపోతేనేమో కొంతమందికి నచ్చుతుంది. మా ఇంట్లో కూడా అంతే. మా విహాన్ బాబుకేమో ఎక్కువ పప్పు ఇష్టం, మా పాపకేమో తక్కువ పెట్టాలి, అందులో ఏర్పడినట్టు ఉండాలి. మా తమ్ముడు కూడా అంతే, ఎక్కువ పప్పు ఉండదు దానిలో. మా వాళ్ళకి నచ్చినట్టు ఒక్కొక్క విధంగా అయితే చేస్తున్నా. ఏ విధంగా చేస్తున్నా చూడుర్రి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.